మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఆ కీలక నేత మొన్నటి ఎన్నికలే తనకి చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఇప్పుడు అటు వైసీపీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు ఒంగోలులో తనపై వస్తున్న ఆరోపణలతో తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి చెవిరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారంపై ఆయన తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. చెవిరెడ్డికి పార్టీ పగ్గాలిస్తే తన దారి తాను చూసుకుంటానంటూ పార్టీ వర్గాల్లో కలకలం రేపారు. ప్రజలు కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వాస్తవానికి మొన్నటి ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారాయన. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు విజయం సాధించి జగన్ కేబినెట్లో పనిచేసిన బాలినేని ఈసారి భారీ ఓటమి చవిచూశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆ క్రమంలో ఆయనపై ఒంగోలులో ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు గుప్పించి పార్టీ మారబోతున్నారని ప్రచారం నిర్వహించారు. వాటన్నింటినీ ఖండిస్తూ ఆయన తన నిర్ణయం ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ బాధ్యతలను ఎంపీగా ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కట్టబెడతారన్న ప్రచారం మొదలైంది. దాంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. జిల్లా నేతలను కించపరిచేలా అధినేత జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అసంతృప్తి నేతల్లో ఉంది. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టాలనే నిర్ణయాన్ని జిల్లాలో ముఖ్య నేతలు తెలియజేశారట. దాంతో జిల్లాలో ఇంతమంది సీనియర్ నాయకులుంటే ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ అధ్యక్షుణ్ణి పెట్టడం ఏంటనే చర్చ మొదలైంది. ఆ క్రమంలో జిల్లాకు వచ్చిన బాలినేని భగ్గుమంటున్నారు. ఎన్నికల్లోనే చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బాలినేని ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. చెవిరెడ్డి వల్లే ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో ఉన్న బాలినేని జగన్ నిర్ణయాల పట్ల అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని బాలినేని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. ఎంపీ అభ్యర్థిగానే చెవిరెడ్డిని బాలినేని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయం వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలను బాలినేని అభిమానులు తగలబెట్టారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని బాలినేని గౌరవించి చెవిరెడ్డికి మద్దతివ్వాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చెవిరెడ్డి బాగా ఇబ్బంది పెట్టారట. ఇటీవల ఒంగోలులో కోట్ల ఖరీదైన ఆర్టీసీ స్థలాన్ని టెండర్స్ పేరుతో బాలినేనికి తెలియకుండా దక్కించుకోవడం మరింత కోపం తెప్పించిందట. టీడీపీ అధికారంలోకి వచ్చి చెవిరెడ్డి వ్యవహారం బయటపెట్టడంతో బాలినేని షాక్ అయ్యారట. అలాంటి చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తే రేపు జిల్లాలో ముఖం ఎలా చూపించాలని సన్నిహితులతో అంటున్నారట. ఎక్కడో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో పెత్తనమేంటని, చెవిరెడ్డికి జగన్ ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాలినేని నిర్మోహమాటంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని ఆయన అనుచరులు ఆఫ్ ద రికార్డ్గా చెప్పుకొస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక బాలినేని జగన్ను ఇప్పటి వరకు కలవలేదు. అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తన మంత్రి పదవి మధ్యలో తీసేసి అనేక అవమానాలకు గురిచేశాడని జగన్పై బాలినేనికి కోపం ఉందంటున్నారు. చెవిరెడ్డి విషయంలో జగన్ నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ప్రకాశం జిల్లా బాధ్యతలు జిల్లాకు చెందిన వ్యక్తులకు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డికి బాలినేని చెప్పారట. చెవిరెడ్డి, గివిరెడ్డి పేర్లొస్తే జిల్లాలో తీవ్ర పరిణామాలుంటాయని బాలినేని సజ్జలకు చెప్పడంతో చెవిరెడ్డి పేరు ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓడిపోయాక ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరడంతో వైసీపీ ఉంటుందా లేదా అనే చర్చ సాగింది. కొద్ది రోజుల తర్వాత బాలినేని జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. పార్టీని మళ్లీ బలోపేతం చేశారు. ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశంలో 12కి 8 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. మొన్నటి ఎన్నికల్లో బాలినేనిని పట్టించుకోకుండా జగన్ అభ్యర్థులను ప్రకటించడంతో వైసీపీ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైంది. సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన నేతలు అందరూ ఓడిపోయారు. ఎవరూ నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఆ క్రమంలో వైసీపీ అభిమానులు మళ్లీ బాలినేనికే పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
బాలినేని దానికి ఒప్పుకోకపోతే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధ్యక్ష పగ్గాలివ్వాలన్న వాదన వినిపిస్తోంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ పగ్గాలు బూచేపల్లి కుటుంబానికి ఇస్తే తనకు అభ్యంతరం లేదని బాలినేని అంటున్నారు. మరి బాలినేని మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో చూడాలి.